కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు వాయుగుండం తుఫానుగా ఏర్పడబోతుందని హెచ్చరించారు. ఈ తుఫానుకు ఫెంగల్ తుఫానుగా నామకరణం చేశారు. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణం మారిపోయిందని అన్నారు. ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ నేడు తుఫానుగా మారుతుందని చెప్పారు. మరో 2 రోజుల్లో వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లవచ్చని చెప్పారు. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని, 4-5 రోజుల పాటు విపరీతంగా చల్లగాలులు వీయనున్నాయని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 28-29 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తీరం వెంబడి 35-45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అలర్ట్ జారీ చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి